ఎవరన్నారు? చంద్రబాబు నాయుడు అన్నాడు. చంద్రబాబు అనకపోతే ఓడిపోతా అని చెప్తాడు. చంద్రబాబు నాయుడు చెప్పకపోతే ఓడిపోతా అని చెప్తాడు చంద్రబాబు నాయుడు. చెప్పాను. చంద్రబాబు నాయుడు అనడానికి ఆయన బేస్ ఏంటి? ఆయనకి ఎందుకు ఓటు వేయాలి చెప్పండి. ఒక పాజిటివ్ నాకు ఓటు వేయండి ఈ కారణం వల్ల అడిగాడా చెప్పండి. జరిగిన 25 రోజుల ఆయన తాలూకా ఎన్నికల సభల్లో ప్రచారంలో నన్ను చూసి ఓటేయండి అని అడిగాడు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి మత చూసో, సత్యబాబు సత్యనారాయణ మత చూసో, నాగార్జున మత చూసో, లేకపోతే నానిగారి మత చూసో, మా రమణ గారు మత చూసి ఏమన్నాడు తప్ప అతను మత చూసి ఏమన్నాడు? పోయి చెప్పిన మా మతలు ఉండేవి కదా. అదేదో ఆయనే పేరు తీసుకొచ్చి రంగురాజు రంగపురి అది మత అంటే ఎలాగా చెప్పండి. ఏం మాట్లాడతాడు? ఒక్క ఆయన స్పీచెస్తో ఒక విషయం తీసుకొచ్చి ఇదిగో ఇది కరెక్ట్ కదా సార్ అని చెప్పు. నీకు జ్ఞాపకం ఉంటే తల్లి చెప్పు, నేను ఒప్పుకుంటాను. సూపర్ సిక్స్ అంటూ ఎప్పుడు రేపు పాత హిస్టరీ. ఆయన ఏమి కొత్తగా ఇంతకుముందు రాష్ట్రంలో కొత్తవాడు కాదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. మొన్నే ముఖ్యమంత్రి చేసి మా రుణమాఫీ చేస్తానని మహిళలు మోసం చేశాడు. రుణమాఫీ చేస్తానని రైతులు మోసం చేశాడు. బాబు వస్తే జాబ్ ఇస్తాడు, లేకపోతే 2000 రూపాయలు గుర్తిస్తారని యువకులు మోసం. ఎవరు నమ్ముతాడు? క్రెడిబిలిటీ. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏంటి? క్రెడిబిలిటీ. మాట చెప్పిందే చేస్తాడు, చేసింది చెప్తాడు. అది కదా నమ్మకం కావాలి. మనం మీ ఇంట్లోనూ కానీ మీ సంస్థలో కానీ నమ్మకస్తులు ఎందుకు పెట్టుకుంటాం మనం? అది ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెట్టుకుంటాం? నమ్మకం వ్యక్తి కాబట్టి, చెప్పింది చేస్తాడు కాబట్టి, చేసింది చెప్తాడు కాబట్టి. ఆయన పరిపాలనలోనే మన తాలూకా దైనందిన జీవితంలో మన ఆర్థిక పరిస్థితి అయ్యామని సామాన్యులు కోరుకు అనుకుంటున్నారు కాబట్టి. ఒక పిల్లవాడికి మంచి చదువు వచ్చి గ్లోబల్ విద్యార్థిగా వాడు తయారవడానికి అవసరమైన ప్రక్రియలన్నీ కూడా ప్రాథమిక దశ నుంచే సమకూరుస్తున్నాం కాబట్టి ఇవన్నీ కరెక్ట్ కదా. ఇవన్నీ అవాస్తవాలు కాదు, వాస్తవాలు. జగన్మోహన్ రెడ్డి నేను చెప్పిన దాంట్లో ఏమో ఒకటి చెప్పనండి. చంద్రబాబు నాయుడు నేను చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారి గురించి, మా ప్రభుత్వం గురించి చెప్పండి. చంద్రబాబు ఆయన చేసిన పద్ధతి ఎంతసేపు చెప్తే నేను హైటెక్ సిటీ అంటాడు. హైటెక్ సిటీ ఎవరికంటే మా తెలీదా? 10 సంవత్సరాలు మంత్రిని కదా అక్కడ జాయింట్ దీంట్లో ఉమ్మడి రాష్ట్రంలో. చంద్రబాబు గవర్నర్ కి ఒక లేఖ రాశారు. ఏమని? ఈ ఆఫీసు అప్గ్రేడ్ చేసే పేరుతోటి 5 రోజుల పాటు దాన్ని నిలిపేయబోతున్నారు. డాక్యుమెంట్స్ మొత్తాన్ని డిలీట్ చేసి కుట్ర జరుగుతుంది. దీన్ని నిలుపుదల చేసేలాగా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా ఆయన దేనికి ఈ ఆఫీసు ఏ డాక్యుమెంట్ డిలీట్ చేస్తారు? ఏ డాక్యుమెంట్ తప్పు డాక్యుమెంట్లు ఉంటాయి వ్యవస్థలో? ఆయన ముఖ్యమంత్రి చేశాడు కదా, వ్యవస్థలో ఆయనకి ఐడియా లేదా? ఇది ఇలాంటివే మనం చూసాం. భూ చట్టం గురించి వచ్చి తప్పుడు రాత రాశారు ఈనాడును, ఆంధ్రజ్యోతి, TV5 అని పుణ్యం లేనట్టు 5 రోజులు. నేను చెప్పాను, ఆ రోజు చెప్పాను ఏమని, 15వ తర్వాత భూ చట్టం మీద వచ్చి ఈ టీవీలు కానీ ఈ పద్ధతి కానీ రాస్తే అటు ఉట్టని అది దాని గురించి ఎత్తితే అడగండి అని. ఇది ఎన్నికలు ఉన్నాయి కాబట్టి. అలాగే ఇవాళ ఈ 4వ తారీఖు వరకు ఇలా కోలాడతారండి ఏదో పెద్దని అది కూడా చెప్పాం. ఇతర తాలూకా కోయెత్తుల వల్ల పేదవాడు రాసిన పెన్షన్ ఆగింది. ఏదైతే బటన్ నొక్కి డైరెక్ట్ డీబీటీ ఏదైతే ఇచ్చామో విద్యార్థులకు ఇస్తున్న ఫీజు రింబర్స్మెంట్ కానీ, లేదు ఆసరా ప్రోగ్రాం ఏదైతే మహిళలకు ఇస్తున్న ఆసరా ప్రోగ్రాం మిగిలిన 28% కానీ, లేదు రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కానీ, లేదు చేయొద్దు కానీ, లేకపోతే బీసీ నేస్తం కానీ, ఇవన్నీ కూడా 14 ఎన్నికలు అయిపోతే 16 నుంచి అవన్నీ అవుతాయని ఆ రోజు చెప్పాం. ఇతను దుర్మార్గం ఆలోచనలు ఆగాయని చెప్పి ఇవాళ 16వ తారీఖు ఇవాళ నుంచి ఇవాళ అన్నింటిలో ఇవాళ అప్పుడే ఫీజు రింబర్స్మెంట్ మొత్తం 700 కోట్లు బకాయి ఉంటే 600 కోట్లు ఇవాళ జమ అయిపోయినాయి. 28%
ఉన్న అది ఇది ఆసరా పథకం 100% ఇవాళ ఇంకా 100 కోట్లు మాత్రమే వేయాలి. 18 కోట్లు జమ అయిపోయింది. అందులో మా అక్క చెల్లెమ్మల అకౌంట్లోకి వెళ్ళిపోయినాయి. అలాగే ఇది రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కూడా కొంత రిలీజ్ అయిపోయింది. ఇంకొక 4-5 రోజుల్లో మొత్తం అన్నీ కూడా ఫినిష్ అయిపోతాయి, అన్నీ కంప్లీట్ అయిపోతాయి, అందరికి అందుతాయి. ఇది గవర్నమెంట్ వాళ్ళకి కేడిపోటీ. ఇది ఇదే చంద్రబాబుని అయితే ఎన్నికలు అయిపోయాయి కదా, ఆ లోటు వేస్తే కదా ఇంకెందుకు వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి ఆ డబ్బు తీసుకెళ్ళి ఇంకొకరికి ఇచ్చేసుకుంటాడు. ఆడ తాపేదాలకి ఆ సామాజిక వర్గం కాంట్రాక్ట్కి వాళ్ళకి ఇచ్చుకుంటాడు. మేము లేదా ఇక్కడ మేము అది చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి తేడా. మాట అంటే మాటే.